హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది. జనవరి 12న మూవీ విడుదల కానుందని ఇదివరకే అప్డేట్ వచ్చింది. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసింది మూవీ యూనిట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ఈసారి మహేష్ ని ఊరమాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు. దాంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలను చకచకా పూర్తి చేస్తున్నారు. నిన్ననే ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. గుంటూరు కారం మూవీకి సెన్సార్ యూనిట్ UA సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే గుంటూరు కారం సెన్సార్ టాక్ బయటకొచ్చింది. దాని ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం గుంటూరు కారం సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చేది. లేటెస్ట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం గుంటూరు కారం ఫస్ట్ హాఫ్ అంత ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేలో సాగుతుందంట. ఆ ఎంటర్టైన్మెంట్ కు కావాల్సిన స్టఫ్ అంతా త్రివిక్రమ్ ఫస్ట్ హాఫ్ లో పక్కాగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ బిగినింగ్ 30 నిమిషాలు అసలు కథలోకి వెళ్తుందంట. అనంతరం ఎమోషనల్ క్లైమాక్స్ తో సినిమా అంతా మాస్ ఫెస్టివల్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పెద్దదిగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా అంత మంచి మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ తో పాటు హై ఎమోషనల్ సీన్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటుందని తెలుస్తుంది. ఇక రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో పాటు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకోవటం గ్యారంటీ అని చెప్పొచ్చు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్యకృష్ణ, ఈశ్వర్రావు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో 8 రోజుల్లో అంటే జనవరి 12న ఈ సినిమా థియేటర్స్ లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డు ధర కమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కు దాదాపుగా 120 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ అయితే 155 కోట్లకు క్లోజ్ అయినట్టు సమాచారం. ఓ రీజనల్ సినిమాకి ఇది ఓ భారీ రికార్డ్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ నటులు సునీల్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రఘుబాబు వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 6వ తారీఖున హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఆ రోజే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. గుంటూరు కారం మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.